హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మహాలక్ష్మి. ఇవాల్టి మన వీడియోలో ఇన్‌స్టంట్‌గా మనకి గోరింటాకు ఎలా పెట్టుకోవాలి అనే దాని గురించి తెలుసుకోబోతున్నాం. ఎలా పెట్టుకోవాలి? ఏంటి? తయారీ విధానం ఎలాగా? అనేది చూద్దామండి. తయారీ విధానంకొచ్చేసి ఇక్కడ హాఫ్ గ్లాస్ వరకు చిన్న టీ గ్లాస్‌తో హాఫ్ గ్లాస్ వరకు వాటరేశాను. చిన్నదండి. దాంట్లోనే 1 టీ స్పూన్ వరకు టీ పొడి అనేది వేశానండి. అంటే టీ పౌడర్ వేసేసాను. టీ అంటే డికాషన్ బాగా మరగాలండి. ఆ టీ డికాషన్ వచ్చేసి చాలా ఒక్క 2, 3 స్పూన్‌లొస్తే చాలు. అర అర గ్లాస్ వేసాం కాబట్టి మనం టీ తాగే గ్లాస్‌తో మనం అరకప్పు వేసాం కాబట్టి దాంట్లో సకానికి సగం రావాలండి. 2 స్పూన్‌ల వరకు వచ్చినా మనకి సరిపోతుంది. దీంట్లో ఏం కలుపుతాను, ఏంటి అనే దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు కదా! ఖచ్చితంగా మన వీడియోని చూడండి పూర్తి వీడియో. బాగా మరిగిపోయింది. ఇలా స్ట్రాంగ్‌గా రావాలండి. స్ట్రాంగ్‌గా వచ్చిన దాన్ని మీరు వడబెట్టేసుకోవాలి. అంటే మనకి జల్లెడ పట్టేసుకుంటే కనుక వాటర్ అనేది మనకి ఆల్మోస్ట్ వచ్చేసింది కదా! ఈ వాటర్‌లో మనకి సైడ్‌న పెట్టేసుకొని, ఇంకో దాంట్లో మనకి కొంచెం పావు టీ స్పూన్ వరకు కుంకుమ అనేది కలుపుకోవాలండి. అంటే రెడ్‌నెస్ వచ్చేస్తుంది. మనకి బెల్లం గోరింటాకు ఎలా ఉంటుంది? ఇన్‌స్టంట్‌గా చేసుకునే గోరింటాకు ఆ కలర్ వస్తుంది. సో, మనకి ఆ కలర్ రావాలంటే కనుక ఒక్క నిమిషం పాటు వదిలేయండి. అప్పుడు మనకి ఇంకా కొంచెం కలర్ వస్తుందండి. కావాలనుకుంటే ఇంకొంచెం టీ పొడి నీళ్లు వేసుకున్నారంటే కనుక కొంచెం మెరూన్ కలర్ వస్తుంది. ఏం పర్వాలేదు. మీరు కావాలనుకుంటే రెడ్ కలర్ పెట్టుకోవచ్చు. లేదా మెరూన్ కలర్ పెట్టుకోవచ్చండి. మీకు చెయ్యి మీద నేను గీసి చూపిస్తాను నా చెయ్యి పైన. చూడండి ఎలా వస్తుందో. ఇలా. నేనైతే డైరెక్ట్ పెట్టి చూపిస్తున్నానండి. మనకి రెడీ అయిపోయినియి. కావాలనుకుంటే ఇంకొంచెం కుంకుమ కలుపుకుంటే గనక చక్కగా ఇంకా చిక్కగా వస్తుంది. నాకిలా పలచగానే చాలు అనిపిచ్చింది. కొంచెం దలసరైతే కనుక మనకి ముక్క ముక్కలాగా దలసరగా ఊడిపోతుందండి. ఇది ఇలాగే ఆరిపోతుంది. మనకేమి పట్టదు. ఇంక ఎగ్జాక్ట్‌లీ మనకి అంటుకుంటుందిది. మనకి ఎఫెక్ట్ కూడా అవ్వదండి. మంచి కుంకుమ కాబట్టి. సో, మనకి ఏమీ ఎఫెక్ట్ ఉండదు. ఎలర్జీ గాని అటువంటిది ఏమీ రాదండి మనకి. మన ఇంట్లో కుంకుమే కాబట్టి. కాకపోతే మీరు ఎంచుకోండి. ఏ కుంకుమ కావాలి? ఏమిటి? రెడ్ కలరా? మెరూన్ కలర్ అని ఎంచుకోవచ్చు. నేనిక్కడ రెడ్ కలర్ తీసుకున్నాను కాబట్టి రెడ్ కలర్ వస్తుంది. అదే మీకు మెరూన్ కావాలనుకోండి మెరూన్ తీసుకోండి. అప్పుడు కొంచెం మెరూన్ కలరో, ముప్పొడి కలరో వస్తుంది. కొంచెం పల్చగా అనిపిస్తుంది కదా! ఏమి కాదండి. అది ఆరిపోతే సరిపోతుంది మీకు. ఇలాగా చేతులకి, వేళ్ళకి పెట్టుకుంటే పొడవుగా నాకు చాలా ఇష్టమండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వామివారి గాని, అమ్మవారు గాని చూసారా? ఇలాగ బుట్టలే పెట్టుకొనుంటారు. డిజైన్‌లేమి పెట్టుకోరండి. మధ్యలో చుక్కలు పెట్టుకొని చక్కగా ఇలా పెట్టుకుంటారు. ఎందుకంటే చాలా అందంగా ఉంటదండి. నాకు కూడా ఇలాగే ఇష్టం యాక్చువల్లీ. ఇక్కడైతే కనుక మా కోడలికి పెడుతున్నానండి నేను. మా కోడలు చెయ్యి కాబట్టి సో, నేనైతే మా కోడలికి పెడుతున్నాను. మీరు ఎవరైనా కూడా అలాగే ఎవరికి ఆళ్ళే వీడియో తీసుకుంటూ పెట్టేసుకోవచ్చండి. చూసారా ఎంత చక్కగా ఉందో? ఇప్పుడు మీ ఇష్టం. చుక్కలు పెట్టుకుంటే మీ ఇష్టమండి. నేను మొన్న చుక్కలు పెట్టాను కాబట్టి, అంతకు ముందు వీడియోలో అబ్బాయికి చూపించినప్పుడు కొంచెం డిజైన్‌గా ఊరికే అట్లా చూపిస్తున్నాను గానీ నేను. మీరు చుక్కలు కావాలితే చుక్కలు పెట్టుకోవచ్చు. ఏ డిజైన్ కావాలితే ఆ డిజైను మీరు ఇలాగ డిజైన్ గీసేసుకోవచ్చండి. నేనైతే ఏదో అలా పెడుతున్నాను. మీకు గోరింటాకు చూపించడం కోసమే కాబట్టి ఏ డిజైన్ కావాలితే ఆ డిజైను మీరు వేసుకుంటూ ఇలా పెట్టుకున్నారంటే గనక చక్కగా ఉంటదండి. నేను మధ్యలో ఫీల్ చేసేస్తున్నాను. అదేదైతే గ్యాప్ ఉందో మొత్తం ఫుల్ చేసేస్తే గనక కలర్‌ఫుల్‌గా కనిపిస్తుందనిపించింది నాకు. నేను ఏ డిజైన్ పెట్టడం లేదు. మీకు చక్కగా చూపించడం కోసం కలర్‌ఫుల్‌గా ఎలా కనిపిస్తుంది అనే దాని గురించే కాబట్టి నేనేమి చూపించటం లేదండి. చక్కగా ఉంది. భలే ఉందండి. అసల సూపర్‌గా ఉంది. చూసారా ఎంత బావుందో? మీరు మధ్యలో మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. నేనైతే మధ్యలో కనుక ఇలాగ చుక్క కింద పెట్టేసి మీ ఇష్టం ఇంక ఏమైనా పెట్టుకోండి. నేను కలర్‌ఫుల్‌గా ఎలా కనిపించడం కోసమైతే నేను మామూలుగా చూపిస్తున్నాను అంతే కాకపోతే మనకి డిజైన్ కావాలితే ఆ డిజైను మనం పెట్టుకోవచ్చు. అందంగా ఉంటదండి. చాలా చక్కగా ఉంటది. చూడండి ఇలాగా మీకు నామాలుగా గాని, లేదా చుక్కలు గాని, లేదా డిజైన్ గాని మీకేది కావాలితే అది మీ ఇష్టం వచ్చిన డిజైన్ పెట్టుకోవచ్చు. నేను ఊరికే చూపించడం కోసం మాత్రమే నేనిలా చూపిస్తున్నాను గానీ, మీ ఇష్టం వచ్చిన డిజైన్ పెట్టుకోండి.
మీకు గోరింటాకు కనిపించడం కోసమే చూపిస్తున్నాను తప్పితే డిజైన్ కోసం కాదండి. మీకు డిజైన్ కోసం కావాలితే కనుక నేను కోన్‌లోని లేదా వేరే ఆటిల్లో కూడా మీకు పెట్టి చూపించగలుగుతాను. ఇలాగా ఎనక సైడ్ కూడా పెట్టేసుకున్నారంటే గనక చక్కగా ఉంటదండి. బాగా కనిపిస్తుంది. ఎనక గాని, ముందు గాని 2 వైపులా కూడా చక్కగా కనిపిస్తూ ఉంటుంది. చూసారా? ఎంత మంచిగుందో, ఎంత బావుందో కలరు. మనకి రెడ్ కలర్ యేసుకుంటే చక్కగా వచ్చేస్తుందండి ఇలాగా. ఎప్పుడూ రెడ్ కలర్‌కే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే రెడ్ కలర్ వేస్తేనే మనకి చక్కగా కనిపిస్తుందండి. మెరూన్ కలర్ కొంచెం డార్క్‌గా కనిపిస్తుంది. మీ ఇష్టం. అది కూడా వేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. నాకు రెడ్ కలర్ అంటే ఇష్టమండి. బాగా పండిపోతే గనక అది నలుపొచ్చేసినట్టు అనిపిస్తది కాబట్టి నేను ఇలా పెట్టుకున్నాను. మీ ఇష్టమండి. మీరు ఎలాగైనా పెట్టుకోవచ్చు. చక్కగా ఉంది. నాకైతే భలే ఇష్టం. మీకేమనిపిస్తుంది? నేను పెట్టిన గోరింట ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్! ఎంత పెట్టుకున్నానో. చూసారు కదండీ! మనం పెట్టిన గోరింటాకు మీకు నచ్చింది అనుకునే వాళ్ళు లైక్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే ఫస్ట్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. అండ్ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి కూడా షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ ఇన్‌స్టంట్ గోరింటాకు మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తారు కదూ! ఇది ఏమి పోదండి. అలాగే ఉంటుంది. వాటర్‌లో కడిగేసినా కూడా పోదు. మీకు కావాలంటే ప్రూఫ్‌గా కూడా నేను చూపించగలను. కాకపోతే మీకు తెలిసిపోతుంది. అంటించినా కూడా మనకి చేతికి కూడా అంటుకోవట్లేదండి. మీకు ఆల్రెడీ నేను చేత్తో పట్టుకొని కూడా చూపించాను. ఆరిపోయింది. ఏ మాత్రం అంటుకోవట్లేదు. మనకి బాడీలో స్కిన్‌కి అబ్జర్వేషన్ అయిపోయిందండి. కొంచెమే కుంకుమేసాము. ఎక్కువ వాటర్ ఏసాం కాబట్టి. సో, మీకైతే గనక నచ్చిందని అనుకుంటూ ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేయాలనుకుంటున్నానండి నేను. ఇంకా తడిగా ఉంటే కొంచెం అంటుకుంటది కానీ, ఆరిపోయినట్లయితే గనక వెంటనే ఆరిపోతుందండి. ఒక 3 నిమిషాల్లోనే మన వీడియో ఎవరికైనా నచ్చింది అనుకునేవాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కు షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.